ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బామ్మ. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? వయసులో ఉన్న ఆడపిల్లని అలా ఒంటరిగా వదిలేసి వస్తావా? అది కాదు బామ్మ, శ్వేత నర్సరీలోనే కొద్దిసేపు ఉంటానంటేను. అది ఉంటానంటే ఊపుకుంటూ వచ్చేసావన్నమాట. అదంటే చిన్నపిల్ల, దానికి తెలీదు. కనీసం నీకైనా ఇంగిత జ్ఞానం ఉండొద్దు. చెయ్యి, తొందరగా శ్వేతకి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కో. సరే బామ్మ. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది బామ్మ. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుందా? ఇంత రాత్రిపూట ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఏం జరిగిందో ఏంటో. ఒకసారి పద్మావతికి ఫోన్ చెయ్యి. ఆదిత్యని నర్సరీకి వెళ్ళి చూసి రమ్మని చెప్దాం. సరే బామ్మ. అసలు నువ్వు అమ్మాయిని అనుకుంటున్నావా లేక అబ్బాయిని అనుకుంటున్నావా? అర్ధరాత్రి వరకు ఈ తిరుగుళ్ళేమిటి? నీ గురించి మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? అత్తతో ఇంటికి రాకుండా ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నావే నర్సరీలో నువ్వు? కూల్ బామ్మా, కూల్. ఏంది శ్వేత ఇది? ఇంతసేపు ఏం చేసినావు నర్సరీలో? జల్దీ వస్తానని చెప్పినావు కదా. చూడు, నీ వల్ల బామ్మ నన్ను ఎంతలా తిట్టిందో. బామ్మ తిట్టకపోతే బాధపడాలి గాని తిడితే బాధపడ్డం ఎందుకత్తా? అయినా నేనేమన్నా చిన్నపిల్లనా మరీ అంత భయపడ్డానికి? మా భయం కూడా అదే. ఇంతకీ ఎందుకింత ఆలస్యమైంది? ఓ అదా, సినిమాకి వెళ్ళాం బామ్మా. ఏంటి, సినిమాకి వెళ్ళారా? ఎవరెవరు? నువ్వు పద్మావతా? కాదు బామ్మా, నేను కార్తీక్ గారు. ఏంటి, పెళ్లికి ముందే పరాయి మగాడితో సినిమాలకి షికార్లకి వెళ్ళడానికి సిగ్గులేదు నీకు? కనీసం వెళ్లే ముందు ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట అయినా చెప్పాలా లేదా? అతను రమ్మనగానే టింగు టింగు అనుకుంటూ వెళ్ళిపోవడమేనా? బుద్ధి లేకపోతే సరి. నేను అక్కనే అడిగే వెళ్ళాను. అది కూడా అక్క వెళ్ళమంటేనే వెళ్ళాను. నేను అల్లరి చేస్తానేమో కానీ మన కుటుంబం అల్లరి పాలయ్యే పని ఎప్పటికీ చెయ్యను బామ్మ. పాపం, శ్వేతని కొట్టడంలో తొందరపడ్డావనిపిస్తుంది బామ్మ. పద్మావతి, ఏంటాదిత్య? ఏంటా టైం చూసావా ఎంత అవుతుందో? భోంచేవా? పద, అమ్మ పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదా ఆదిత్య? నువ్వు వెళ్ళి భోంచే. నువ్వు తినకుండా పస్తులుంటే
నేను వెళ్ళి ప్రశాంతంగా తినాలా? తింటే ఇద్దరం కలిసే తిందాం, లేదంటే ఇద్దరం ఇలాగే పస్తులు ఉందాంలే. అది కాదు ఆదిత్య, ఈరోజు నా మనసేం బాగోలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి ఇంకా కేసు గురించి ఆలోచిస్తున్నావా? నేనుండగా నీకేం కానివ్వనని చెప్పాను కదా. నువ్వు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే నిన్ను కాపాడుకుంటాను. నేను ఆలోచిస్తోంది నా కేసు గురించో నా గురించో కాదు, మరి శ్వేత పెళ్లి గురించి. శ్వేత పెళ్లి కార్తీక్తో చేద్దామని అనుకున్నాం కదా, ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? చేద్దామని అనుకున్నాం, కానీ ఇంకా చేయలేదు కదా. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు ఆదిత్య. అందుకే నేనుండగా వీలైనంత తొందరగా శ్వేతకి కార్తీక్కి పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నాను. నేనుండగా అంటున్నావు ఏంటి? అంటే శిక్ష పడి జైలుకి వెళ్తున్నానని ముందే ఫిక్స్ అయిపోయావా? నేను ఫిక్స్ అయినా కాకపోయినా జరిగేది అదే కదా ఆదిత్య. పద్మావతి, నీకేమైనా పిచ్చా? నేను ఒక పక్క నిన్ను కాపాడుకుంటానంటుంటే నువ్వు అలా మాట్లాడతావేంటి? నేను పిచ్చితో మాట్లాడట్లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను. ఏంటి వాస్తవం? అసలు హత్య చేయని నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? నేనే హత్య చేశానని ఒప్పుకున్నాను కాబట్టి. నీ ఇష్టానికి నువ్వు ఒప్పేసుకున్నంత మాత్రాన నిజమైపోతుందా? ఎందుకవ్వదు? కోర్టుకి కావాల్సింది నిజాలు, అబద్ధాలు కాదు ఆదిత్య. సాక్ష్యాలు, ఆధారాలు. ముద్దాయి స్థానంలో ఉన్న వ్యక్తి నేరాన్ని ఒప్పుకున్నాక శిక్ష పడకుండా ఎలా ఉంటుంది? రేపు ఏం జరుగుతుందో తెలీదు. ఒకవేళ నిజంగా శిక్ష పడితే కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్నల అభిప్రాయం మారిపోవచ్చు. ఇన్ని రోజులు శ్వేతని పెళ్లి చేసుకుంటామని చెప్పిన వాళ్లే శ్వేత మాకు వద్దు అనే ఛాన్స్ కూడా ఉంది. అక్క జైలుకి వెళ్ళింది అంటే చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు చెప్పు? నా కారణంగా నా చెల్లెలి జీవితం పాడవటం నాకిష్టం లేదు ఆదిత్య. అందుకే వాళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేసేద్దామంటున్నాను. సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ముందైతే భోంచేద్దాం పదా. చెప్పాను కదా ఆదిత్య, మనసుకి ఆకలిగా లేదని. ఆకలి మనసుకు ఉండదు, మనిషికి ఉంటుంది. అయినా మనసు నిండా ఇలాంటి ఆలోచనలతో నింపేస్తే ఇంకా ఆకలి ఎలా వేస్తుంది? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? ప్రేమ ఎక్కువైంది, అందుకే ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇంతలో ప్రేమిస్తున్న నువ్వు రేపు నేను జైలుకెళ్తే ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను, జాగ్రత్త. లేదు ఆదిత్య, నేను చాలా దురదృష్టవంతురాల్ని. అందుకే నన్ను పెళ్లి చేసుకుని నువ్వు కష్టపడుతున్నావు. నా మెడలో తాళి కట్టి నువ్వేం సుఖపడ్డావు ఆదిత్య? సుఖం అంటే శరీరాలు పంచుకోవడమేనా పద్మావతి? భార్యకి ఇలా సేవలు చేసుకోవడం కూడా సుఖమే. భార్య కష్టాన్ని ప్రేమించలేని వ్యక్తి ఇంకా భార్యనేం ప్రేమిస్తాడు? నువ్వు ఇలా నా పక్కనుంటే చాలు పద్మావతి, ఇంకా నాకేం అక్కర్లేదు. ఎందుకంటే నా సంతోషమే నువ్వు. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై, నన్నే చేరావే
నాకే నచ్చే కోపం నువ్వై కోపం తెచ్చే కోరిక నువ్వై కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా రే ప్రశాంత్, నువ్వు అనవసరంగా తొందరపడకరా. ఇంకా లేట్ చేస్తే అసలు కేసు వస్తుందిరా. ఇన్ని రోజులు టైం ఉంది కదా అన్నావు. ఇప్పుడేమో తొందరపడకు అంటున్నావు. అటు చూస్తేనేమో మౌనిక ఎంగేజ్మెంట్కి ఇంక 2 రోజులే టైం ఉంది. టెన్షన్ భరించడం నా వల్ల కావట్లేదురా. అసలు నువ్వు మౌనికని తీసుకొస్తావా లేకపోతే నన్నే వెళ్ళి తీసుకురమ్మంటావా? వెళ్ళరా, వెళ్ళు. నువ్వు వెళ్ళగానే అమ్మాయి బట్టల బ్యాగ్ తీసుకుని నీతో పాటు వచ్చేస్తుంది. వెళ్ళి తెచ్చుకో. బుద్ధి లేకపోతే సరే. తనేమన్నా నువ్వు తాళి కట్టిన భార్య అనుకుంటున్నావా వెళ్ళి తెచ్చుకోవడానికి? ఆ అమ్మాయిని లేపుకెళ్తుంటే ఏ తండ్రైనా చూస్తే ఎలా ఊరుకుంటాడు? చంపి ఏ చెరువులను రైలు పట్టాల మీద వేసి చేతులు దులుపుకుంటాడు. వెళ్ళు. వెళ్తానురా. నా ప్రేమ కోసం చావడానికైనా వెళ్తాను. రేయ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. అన్నిటికీ ఆవేశమే పరిష్కారం కాదు. ఇలాంటి విషయాల్లో బాగా ఆలోచించి పనిచేయాలి. లేదురా, మౌనిక లేకుండా నేను బతకలేను. తను నాకు కావాలి. ప్రశాంత్, నా మీద నమ్మకం ఉందా లేదా? ఉంది కాబట్టే కదరా ఇన్ని రోజులు ఆగింది. అయితే ఇంకొక్క రోజు ఓపిక పట్టు. నీకిచ్చిన నా మాటని నేను నిలబెట్టుకుంటాను. మౌనికని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. అప్పుడు ఏ బెంగళూరు వెళ్ళి హ్యాపీగా సెటిల్ అవ్వండి. సరేరా. ఈరోజు నీ పని మీదే నందిని నేను వాళ్ళ ఊరెళ్తున్నాం. ఈ లోపు నువ్వు తొందరపడి ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నావంటే ఆ తర్వాత అందరూ ఇరుక్కుపోతాం. అర్థమైందా? సరేరా, నువ్వు చెప్పేంత వరకు నేనేం చేయను. కానీ తొందరగా రండిరా ప్లీజ్ రా. బావుగారు, ఏంటమ్మా? మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏంటమ్మా అది? అది శ్వేతకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటమ్మా ఇప్పుడు తన పెళ్లికి అంత తొందర ఏమొచ్చింది? నేను అదే చెప్పానన్నయ్య, కానీ వినట్లేదు. పరిస్థితులు ఇప్పుడంత బాలేవు కదమ్మా. కొన్ని రోజులు పోయాక అన్నీ చక్కబడతాయి. అప్పుడు గ్రాండ్గా నేనే జరిపిస్తాను. వద్దు బావుగారు, ఇప్పటికే మీకు నా వల్ల చాలా భారం అవుతుంది. మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. అందుకే నేనుండగా వాళ్ళ పెళ్లి జరిపించేస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది. అంటే నువ్వు ఎలాగో జైలుకు వెళ్ళిపోతానని నిర్ణయం చేసుకున్నావా? అలా అని కాదు బావుగారు. కార్తిక్ వాళ్ళు శ్వేతని అడిగి చాలా రోజులవుతుంది. ఆలోచించుకుని చెప్తామని ఇంతవరకు ఏమీ చెప్పలేదు. వాళ్ళు కూడా ఎన్ని రోజులని చూస్తారు. కార్తిక్కి వాళ్ళ అమ్మా నాన్న వేరే సంబంధం చూడకముందే వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుంటే మన బాధ్యత కూడా తీరిపోతుంది కదా. పైగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ పెళ్లి తంతేదో జరిపించేస్తే వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. అందుకే పెళ్లి గురించి వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాను. సరే పద్మావతి, నీ ఇష్టం. కాకపోతే ప్రస్తుతానికి ఎంగేజ్మెంట్ జరిపించి ఆపుదామని చెప్పండి. నీ కేసు పూర్తయ్యాక పెళ్లి పెట్టుకుందాం. ఈ పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాన్ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకు చెప్పు? ముందైతే అడిగి చూస్తాను బావగారు. వాళ్ళు ఏమంటారో కూడా వినాలి కదా. సరే అమ్మా, ఓసారి వెళ్ళి మాట్లాడరండి. అలాగే బావగారు. ఆదిత్య, పద.
పద. ఏంటి పద్మావతి అలా చూస్తున్నావు? కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు అనే? అవును ఆదిత్య, కొంచెం టెన్షన్గా ఉంది. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయానికి టెన్షన్ పడ్డం ఎందుకు పద్మావతి? నువ్వు ఇలా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చావని చెప్పగానే ఎలా ఎగిరి గంతేస్తారో నువ్వే చూద్దు కానీ పద. ఐమ్ సారీ సార్, వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్, బట్ వాడు తప్పించుకున్నాడు. కానీ ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడో పట్టుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కార్తీక్, అరే మీరా అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. ఏంటి సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటేనే సడన్గా ఇచ్చేది కదా. ఆఫ్ కోర్స్. ఇంతకీ ఏంటో సర్ప్రైజ్? మీకు శ్వేతకి ఎంగేజ్మెంట్ జరిపిద్దాం అనుకుంటున్నాం. దాని గురించి ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడదామని వచ్చాం. ఏంటండి మీరు అనేది? మా ఇద్దరికి ఎంగేజ్మెంటా? వావ్, సౌండింగ్ చాలా బాగుంది. జరిపించేస్తే ఇంకా బాగుంటుంది. తొందరగా మీ అమ్మ నాన్నని పిలవ్వా? అమ్మ నాన్న ఫంక్షన్కి వెళ్ళారు, రావడానికి కొంచెం టైం పడుతుంది. యూ డోంట్ వరీ, వాళ్ళు వచ్చేంత వరకు మనం జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. ప్లీజ్ కూర్చోండి. మొత్తానికి ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి? అవునవును. అదిగో అమ్మ నాన్న కూడా వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఎంతసేపు వచ్చి? ఇందాకే వచ్చామండి. ఇంతకీ ఏ పని మీద వచ్చారు? అదేనండి, మా శ్వేతకి మీ కార్తిక్ గారికి సంబంధం అనుకున్నాం కదా, ఎంగేజ్మెంట్ జరిపిస్తే బాగుంటుందని మాట్లాడడానికి వచ్చాం. ఎంగేజ్మెంట్ జరిపిస్తే మీకు బాగుంటుందేమో, మాకు బాగోదమ్మా. ఈ పెళ్లి జరగదు. ఏంటండి మీరనేది? పెళ్లి జరగదా? ఎందుకు? ఎలా జరిపిస్తామమ్మా? నువ్వు పెళ్లికి ముందే హత్య చేసి స్టేషన్కి వెళ్ళొచ్చావు. పైగా ఇప్పుడు కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఊర్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ఎంగేజ్మెంట్ చేసి మా చుట్టాల దగ్గర చులకనవ్వటం మాకిష్టం లేదు. నాన్న, ఏం మాట్లాడుతున్నావు? చుట్టాల కోసం, బంధువుల కోసం పెళ్లి క్యాన్సిల్ చేస్తావా? చెయ్యాలి కార్తీక్, పరిస్థితులతో పాటు మనము మారాలి. ఫంక్షన్లో అందరూ మీ కాబోయే కోడలు వాళ్ళ అక్క ఒక హంతకురాలంట కదా అంటున్నారు. రేపు మీకు ఎంగేజ్మెంట్ జరిపిస్తే
మన గురించి మన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. అమ్మా, శ్వేత అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి? చూడు కార్తీక్, నువ్వు శ్వేతని ఇష్టపడ్డావనే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదైనా పర్లేదని ఒప్పుకున్నాం. కానీ చూస్తూ చూస్తూ ఒక హంతకురాలింటికి నిన్ను అల్లుణ్ణి ఎలా కానిస్తాం? తల్లిదండ్రులుగా నీ ఇష్టాన్ని మేం గౌరవించాం. కొడుగ్గా నువ్వు మా నిర్ణయాన్ని అంగీకరించాలి. అంటే ఇప్పుడు నేను శ్వేతని మర్చిపోవాలంటున్నారా? మర్చిపో అనట్లేదు, కానీ ఇప్పుడప్పుడే ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటున్నాను. అంటే మీ ఉద్దేశం ఏం లేదమ్మా. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలంటే ముందు కోర్టులో నీకు తీర్పు రావాలి అంటున్నాను. జడ్జి గారిచ్చిన తీర్పును బట్టే వీళ్ళకి పెళ్లి జరిపించాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. కాసేపట్లో నేను నందిని మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను ఏదో ఒకటి చేసి తనని కన్విన్స్ చేసి మన గెస్ట్ హౌస్కి తీసుకొస్తాను. రేపు ఎలాగో ఆదివారం కాబట్టి మీ ఇద్దరు అక్కడే ఉండి సోమవారం రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోండి, సరేనా? అలాగేరా, ముందైతే తన్ని త్వరగా తీసుకురా. రేయ్ జాగ్రత్త. అసలే ఈ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ నాన్న. ఏదైనా తేడా జరిగిందంటే అందరూ ఇరుక్కుంటాం. అమ్మ వంశీ, తెలియకుండానే నాకు ఆయుధాన్నిస్తున్నావు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.